నీకు ఒక ప్రపంచం ఉంటుంది. నీ ప్రపంచం ఏంటి? నీ ప్రపంచం నీ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్, వాటెవర్, నీ చుట్టూ ఒక ప్రపంచం ఉంటుంది కదా. బాగా గుర్తుపెట్టుకో. రెండు విషయాలు చెప్తా. 2 వర్డ్స్ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నీ పర్సనల్ విషయాలు, నీ బలహీనతలు. నీ పర్సనల్ విషయాలు, నీ బలహీనతలు, ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకో. ఎవరికి చెప్పకు. ఆడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా చెప్పకు. ఎందుకంటే దొంగనా కొడుకులు ఉన్నారు. ఏమవుతుందంటే, నీ పర్సనల్ విషయాలు చెప్పు. ఎగ్జాంపుల్, నీ బెస్ట్ ఫ్రెండ్గా అనుకో. వాడు ఒక సమయం వచ్చినప్పుడు, నువ్వు బలహీనత పడినప్పుడు, నీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, లేదా నువ్వు వాడిని ఏమైనా తిట్టినప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తాడంటే వాడు నీ బలహీనతలతో, ఎందుకంటే నీ పర్సనల్ విషయాలు ప్రతీదీ వాడికి చెప్పేసావు, ప్రతీదీ తెలుసు వాడికి, నీ వీక్నెస్లు తెలుసు, అన్నీ తెలుసు వాడికి. వాడు నిన్ను టైం చూసుకుని కొడతాడు, గట్టిగా కొడతాడు. ఆడు నీ పర్సనల్ విషయాలతోటి, నీ బలహీనతలతో ఆడుకోవడం మొదలెడతాడు. అప్పుడు నువ్వు జీవితాన్ని కోల్పోతావు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావు, అన్నీ కోల్పోతావు. ఆఖరికి జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు జీవితంలో అనుకున్నది సాధించలేవు. సో అందుకని పర్సనల్ విషయాలు ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ.